పుష్ప మూడో భాగం ఇట్లా ఉన్నదంట. ఇక అసలు ముచ్చటకొస్తే అల్లు అర్జున్ ఇక ఆయన సైనిక్ కెరియర్ లోనే పుష్పరాజ్ అనే పాత్ర ఇక చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆయన దానికి గాను నేషనల్ అవార్డు గిట్లా అందుకున్నాడు. ఇక చూసిర్రా మన తెలుగు సినీ చరిత్రనే ఆడుకో తీసుకెళ్లిపోయిండు. ఇక ఆ పాత్రలా అంతగా ఒదిగిపోయిండు గినక. ఇక సైన్మా చూస్తున్నంతసేపు అల్లు అర్జున్ మాత్రం ఏడ కనబడ్డాడు, కేవలం పుష్పరాజ్ అనే పాత్రనే కనబడుతున్నది. ఇక అంతలాగా ప్రేక్షకులను దానికి కనెక్ట్ అయ్యేటట్టు చేసిండు. ఇక ఇప్పుడు ఎట్టకేలకు సుకుమారు పుష్ప 2 సైన్మాతోని డిసెంబర్ 6 తారీఖున మన ముందుకే రాబోతున్నాడు. గది గిట్లా దేశ వ్యాప్తంగా ఇక ఈ సైన్మా మీద భారీ అంచనాలు అయితే నెలకొని ఉన్నాయి. ఎందుకంటే ఈ సైన్మా అంతటా పాన్ ఇండియా రేంజ్ లా మస్తు భారీ బడ్జెట్ తోని తెరకెక్కుతున్నది. ఇక మొదటి భాగంకి మస్తుగా ప్రేక్షకాదరణ పొందేసరికి రెండో భాగం మీద గిట్లా అందరూ చాలా ఆశలు పెట్టుకున్నారంట. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఈ సైన్మా భారీ కలెక్షన్లు ఖచ్చితంగా కొల్లగొడతదని అందరూ నమ్ముతున్నారంట. అయితే ఈ సైన్మా కోసం అని చెప్పేసి సుకుమారు 3 ఏళ్ల సమయం తీసుకున్నా గానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఇక దీని మీద ఎటువంటి నిరాశని వ్యక్తం చేయలేదు. ఎందుకనంటే మొదటి భాగంలోకెళ్ళే రెండో భాగంలో ఇంకా గొప్పంగా సుకుమారు చూపిస్తాడని వాళ్ళు నమ్ముతున్నారు గినక. అయితే గతంలో చూసుకుంటే ఓ కార్యక్రమంలో ఓ సైన్మా కార్యక్రమంలో అల్లు అర్జున్ పుష్ప 3వ భాగం ఇట్లా ఉంటదనే స్పష్టతనైతే ఇచ్చిరు. కానీ ఎప్పుడు మొదలవుతుందనే నాకు తెలియదు అని చెప్పేసి క్లారిటీ అయితే ఇచ్చిండు. ఇక ఇప్పుడు అక్కడికెళ్ళి పుష్ప 3వ భాగం మీద ఊహాగానాలు అయితే నడుస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఎట్టకేలకు పుష్ప 3వ భాగం ఖచ్చితంగా ఫిక్స్ అయిందని అంటున్నారు. అయితే కథ గురించి సుకుమారు గట్లనే అల్లు అర్జున్ మధ్య చర్చలు జరుగుతున్నాయనే టాక్లు అయితే వినబడుతున్నాయి. కథ నచ్చడంతో ఇక అల్లు అర్జున్ గిట్లా సైన్మాకి సరే అని చెప్పిండంట. ఇక చూసిర్రా గిది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇక మంచి గొప్ప వార్త అనే చెప్పుకోవచ్చు. ఇక కథ నచ్చడంతో ఆయన ఓకే చెప్పిన వెంటనే ఇక పుష్ప 2 సైన్మా శివర్లనే ఇక దీనికి సంబంధించిన లీకు ఇట్లా ఇచ్చే అవకాశం ఉన్నది అని అంటున్నారు. ఒకవేళ గిదే నిజమైతే గినక ఇక అందరికి పండగనే చెప్పుకోవాలి కదా. అల్లు అర్జున్ ఈ సైన్మా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇంకో సైన్మా చేయబోతున్నాడు అంట. ఇక దాని తర్వాత సందీప్ రెడ్డి వంగతోని గిట్లా ఒక సైన్మా చేస్తానని ఒప్పుకున్నాడంట. గట్లనే తమిళంలో మస్తు మంచి డైరెక్టర్ ఉన్నాడు చూడు, ఇక ఆయననే అట్లి ఇక ఆయన దర్శకత్వంలో గిట్లా ఓ సైన్మా డిస్కషన్ అయితే నడుస్తున్నదంట. మళ్ళీ అన్ని అయిన తర్వాతనే సుకుమారు పుష్ప 3వ భాగం మొదలు పెట్టే అవకాశం ఉన్నది అని అంటున్నారు. ఇక ఆ లోపు గిట్లా సుకుమారు విజయ్ దేవరకొండతో పాటుగా ఇక మన రామ్ చరణ్ తో గిట్లా ఒక సైన్మా చేస్తారు అని చెప్పేసి ఇద్దరితోనే ఒక్కొక్క సైన్మా చేస్తాడని 2 సైన్మాలు గిట్లా పూర్తి చేసే అవకాశం ఉండదనే మాట అయితే వినబడుతున్నది. ఇక సుశీరాయిగా ఎంత మంచి వార్త చెప్పిర్రు కాదు, ఇక నోట్ల చక్కెర పోయ్యా అన్నట్టుగానే ఉన్నది. అవు ఇక పుష్ప 3వ భాగం ఉంటే ఇక గది ఏ స్థాయిలో ఉంటదంటారు? ఇక అంచనాలు వేసి కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.